నమస్తే గురూజీ. ఎందుకు సంపాదించాలో తెలిస్తే ఎలా సంపాదించాలో తెలుస్తుంది అంటుంటారు. కానీ ఎలా సంపాదించాలో తెలియని స్థితి ఏర్పడింది. అంటే దాని అర్థం ఎందుకు సంపాదించాలో అన్న క్లారిటీ లేనట్టేనా? 100%. 100%. 100% ఎందుకు సంపాదించాలో క్లారిటీ లేనట్టే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఎందుకు సంపాదించాలో తెలిస్తే ఎలా సంపాదించాలో తెలుస్తుందని అనే దానికి మీనింగ్ అంటే ఇది నా కొటేషన్ ఇది. ఎందుకు సంపాదించాలంటే ఇప్పుడు జనరల్‌గా మనందరికీ కూడా ఇవాళ రేపు ఏ బైక్ కొంటామో, ఏ కార్ కొంటామో, ఏదోటి లేదా ఏసీ కొంటామో, లేదా ఒక వాషింగ్ మిషన్ కొంటామో, ఫ్రిడ్జ్ కొంటామో, ఈఎంఐలో కొంటం అనేది అందరికీ కూడా ఈ మధ్య కాలంలో బాగా అలవాటు. అయితే ఈ ఈఎంఐ అనేది అందరూ కూడా వెసులుబాటు ఉండి కొనటం అనే దానితో పాటుగా, వెసులుబాటు లేకపోయినా గానీ కొనటం అనేది జరుగుతది కొండొకచో. ఒక్కోసారి అంటే అది మన పాకెట్‌లోకి రాదు. కానీ దాన్ని కొంటాం మనం. కొన్నప్పుడు ఆ 2000, 3000, 5000, 10,000 అది మంత్లీ ఈఎంఐ మన బడ్జెట్‌ని మించి అంటే మన సంపాదనని మించి, మన బడ్జెట్ లెక్కల్ని మించి ఏర్పడే అవకాశాలుంటాయి. అలా ఏర్పడుతుంటాయి గూడా. కానీ మీరు గనక చూస్తే అది మనం నెల నెల ఇది కంపల్సరీ కట్టి తీరాలి. ఇది పేమెంట్ చేసి తీరాలి. అన్న క్లారిటీ అంటే ఎందుకు కావాలో మనకు తెలిసింది కాబట్టి వితిన్ 2, 3 మంత్స్ మీరు చూస్తే గనక అయితే వేరే ఖర్చులు తగ్గించి బడ్జెట్‌నన్నా కట్ చేసి సరిగ్గా పెడతాం. లేదా కొత్త మార్గంలో సంపాదించే ప్రయత్నం అన్నా చేసి దాంట్లో సఫలం అవుతాం. మరి అప్పటిదాకా ఆ 2000, 3000 ఎక్స్‌ట్రా సంపాదించగలిగిన వ్యక్తి అప్పటిదాకా ఎందుకు సంపాదించలేదంటే అప్పటిదాకా ఎందుకు సంపాదించాలో తెలియలేదు. ఎందుకు సంపాదించలేదు దాంట్లో క్లారిటీ లేదు. ఇప్పుడు ఎందుకు సంపాదించాలో క్లారిటీ వచ్చేసింది. ఎందుకు సంపాదించాలో క్లారిటీ వచ్చింది కాబట్టి డెఫినిట్‌గా ఎలా సంపాదించాలనే దాని మీద బ్రెయిన్ పనిచేయటం మొదలైంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అన్నమాట. సో, అట్లాగే మనకి రూ. 1,00,00,000 నెలకు రూ. 1,00,00,000 సంపాదించడం గాని, రూ. 1,00,000 సంపాదించడం గాని, మీరు ఏదైనా ఫర్ దట్ మ్యాటర్ ఏదైనా సరే, ఎంతైనా సరే మీరు సంపాదించడం గురించి మాట్లాడితే గనక, ఎందుకని మనందరం సంపాదించలేకపోతారు? మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు సంపాదించలేకపోతారు అంటే, రీజన్ ఈస్ క్వైట్ సింపుల్ అండి. సంపాదించి ఏం చేయాలో తెలీదు. ఎందుకు సంపాదించాలో తెలీదు. అంటే నెలకు 10,00,000 సంపాదించాలి మావ. నెలకు 10,00,000 సంపాదిస్తే సంపాదన ఉంటే లైఫ్ ఇంతే. నిజంగా 10,00,000 వస్తే ఏం చేస్తావురా? తెలీదు. సో, ఇక్కడ మైండ్‌కున్న పెక్యులియర్ స్పెషాలిటీ ఏంటంటే, దానికి నువ్వెందుకు కావాలనుకుంటున్నావో క్లారిటీగా ఇస్తే, అది ఎలా తీసుకురావాలో అది క్లారిటీగా అది చెప్తుంది. సో, ఎందుకు తీసుకురావాలో మనకు క్లారిటీ లేనప్పుడు, మనం చూడండి అంతదాకా ఎందుకండి, ఇప్పుడు సింపుల్‌గా ఇంకో విషయం చెప్తాను మీకు. వి లివ్ యాస్ ద లోయెస్ట్ వెర్షన్ యాక్సెప్టబుల్ బై అస్. ఇంగ్లీష్‌లో అంటే మనం ఎంతకంటే హీనంగా బ్రతకటానికి మనం ఒప్పుకోమో, అంటే ఎంతకంటే హీనంగా బ్రతకడానికి మనం ఒప్పుకోమో, ఆ స్థితిలో మాత్రమే మనం జీవిస్తాం. అంటే ఇంతకంటే కిందకెళ్తే మనకు మనం నచ్చమనమాట. ఎంతకంటే కిందకెళ్తే మనకు మనం నచ్చమో, ఆ కింద స్థాయిలోనే మనం బతుకుతాం అనమాట మన లైఫ్ అంతా కూడా. ఆ పై స్థాయికి వెళ్ళం. పై స్థాయికి ఎళ్ళాలి అని మాట్లాడతాం. కోరికల గురించి మాట్లాడతాం. ఆలోచనల గురించి మాట్లాడతాం. కానీ యాక్షన్ ఉండదు. ఆ పైకెళ్ళం. ఏ స్థాయి అంటే ఫర్ సపోజ్ ఓ వ్యక్తి 50,000 సంపాదిస్తున్నాడు. 50,000 కూడా సంపాదించకపోతే ఎందుకురా? అన్న యాటిట్యూడ్‌లో గనక ఉంటే అంటే 50,000 కంటే తక్కువ సంపాదిస్తే నేను వేస్ట్ అన్న యాటిట్యూడ్‌లో ఉన్న వ్యక్తి 50,000 సంపాదిస్తాడు గానీ 60, 70, 1,00,000 సంపాదించొచ్చు కదా! అంటే పైకెళ్ళి ఎంతైనా సంపాదించొచ్చు కదా! సంపాదించడు. 50 సంపాదిస్తాడు. అలా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 50 కంటే తక్కువ కూడా సంపాదించడు. అలాగే రూ. 1,00,000 దగ్గర ఒక మార్కున్న వ్యక్తి ఆ 1,00,000 సంపాదిస్తాడే గానీ 10,00,000 సంపాదించడు. 90,000 కూడా సంపాదించడు. 1,00,000 సంపాదిస్తాడు. లేదా 1,05,000, 1,10,000 అంటే ఈ మైన్యూట్ రేంజ్‌లోనే ప్లే చేస్తాడు తప్పితే ఒక 5-10% అటు ఇటుగా ప్లే చేస్తాడే తప్పితే అంతకంటే కిందకి రావడానికి తనకు మనసొప్పదు. వచ్చినా గాని తను వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతాడు. అట్లా అని పైకెళ్ళేటటువంటి ధైర్యం ఉండదు. పైకెళ్ళినా గాని మళ్ళీ వెనక్కొచ్చేస్తాడు. వెంటనే బద్ధకం వచ్చేస్తది. రిలాక్సేషన్ వచ్చేస్తది. చల్తా హై నేచర్ వస్తది. యాటిట్యూడ్ వస్తది.
సర్లే ఈసారి ఈ నెలలో బానే వచ్చినాయి కదా! కాస్త రెస్ట్ తీసుకుందాంలే, కాస్త పెళ్ళాం పిల్లలతో గడుపుదాంలే, కాస్త రిలాక్స్ అవుదాంలే, లేకపోతే ఫ్రెండ్స్‌తో గోవా ఎళ్ళొద్దాంలే అని ఏదో రకంగా ఆ బ్యాలెన్స్ మళ్ళీ అలా మెయింటైన్ చేస్తాడనమాట. సో, ఆ బ్యాలెన్స్ నుంచి బయటికి రావాలి అంటే డెఫినిట్‌గా మనం ఎందుకు సంపాదించాలో తెలియాలి. సో, ఎలా సంపాదించాలో తెలియలేదంటే గనక మీరు ఎందుకు సంపాదించాలో క్లారిటీ లేనట్టే దట్స్ వెరీ గుడ్ అండర్‌స్టాండింగ్.